కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ వార్డుకెళ్లినా పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్న ప్రజలు. కావలి పట్టణం 19వ వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జ్ మానవ రవిచందర్, వార్డు ఇన్ఛార్జ్ ఏగేరి చంద్రశేఖర్, వార్డు నాయకుల ఆధ్వర్యంలో కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం లభించింది. బుడంగుంట రైల్వే గేటు వద్ద స్వాగతం పలికిన వార్డు నాయకులు మరియు ప్రజలు. మహిళలు హారతుల పట్టి స్వాగతం పలకగా బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు. స్థానిక మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి 19వ వార్డులో మంచినీటి సమస్య తీరుస్తానని, రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీరుస్తానని హామీ, 10 ఎకరాల్లో ముస్లింల కోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని, ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ, భారీగా విచ్చేసిన జనంతో కిక్కిరిసిన రోడ్లు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే 3,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 4,500 రూపాయలు లెక్కన ప్రతి నెల కూడా ఈ రోజున కూడా వృద్ధులకు అందరికి కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకుపోయే కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఓటేపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి వ్యక్తికి మీరు మనందరం కూడా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ ఉన్నటువంటి 19వ వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు కనెక్టివిటీ సక్రమంగా లేదు, ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీలు లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సింటే ఎక్కడో హామీ ఇస్తున్నా, ఒక అవకాశం నాకు కల్పించండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఉన్న పథకాలతో పాటు కొత్తగా ఎన్నో